Hello all, welcome to my channel. So recently I'm in Thailand trip వెళ్ళాము. So I have shopped a lot from that trip. So I thought I'll make a video and share it with you like it's going to be a huge haul. So basically I have shopped a lot from Bangkok and a few stuff from Chiang Mai. So let's get into the video. I'll share what I have shopped there, and I'll share my experiences with you, like which is better place to shop or what I have felt after shopping from various places from Bangkok. Starting off with Chiang Mai shopping. So basically we don't అసలు మాకు చాంగ్ మైలో షాపింగ్ చేద్దామనే ప్లానే లేదు. మేము ఒక బుద్ధా టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే వీ సా మెనీ షాప్స్ ఓవర్ దేర్ అండ్ ఇట్ వాస్ వెరీ క్యూట్ అనమాట. వి థాట్ ఒకసారి వెళ్ళి చూద్దాము, ఒక షాపే ఉంది అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ అ హ్యూజ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఒక్కలేనే కాదు, పక్కన చాలా లేన్స్ ఉన్నాయి. ఆ విషయం మాకు మొత్తం షాపింగ్ అయిపోయాక తెలిసింది. సో ఐఎమ్ టెల్లింగ్ యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు అనిపించింది ఆఫ్టర్ షాపింగ్ ఫ్రమ్ చాంగ్ మై అండ్ బ్యాంకాక్, అయితే బ్యాంకాక్ విల్ బీ ఈవెన్ మోర్ బెటర్ దెన్ చాంగ్ మై. సో ఐ విల్ గెట్ వెరీ లెస్ స్టఫ్ ఫ్రమ్ చాంగ్ మై. సో కానీ ఇక్కడ చాంగ్ మైలో ద స్టఫ్ వాజ్ సో క్యూట్. అసలు ఆ షాప్లోకి వెళ్తే ఏం కొనాలో కూడా మనకు అర్థం కాదు. యూ లైక్ ఎవ్రీథింగ్ అనమాట. అంత క్యూట్గా ఉండే. నేను తర్వాత బ్యాంకాక్ వెళ్ళాక ఐ థాట్ అరే చాంగ్ మైలోనే నచ్చినవి కొనాల్సింది. ఐ వాస్ థింకింగ్ బ్యాంకాక్ వుడ్ బీ ఈవెన్ మోర్ బెటర్ అండ్ చీపర్, వై టు షాప్ మోర్ హియర్. బట్ నాకు అనిపించింది అయితే చాంగ్ మైలో స్టఫ్ వాజ్ వెరీ క్యూట్ అండ్ యూనిక్ సమ్వాట్. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ వన్, ఐ గాట్ దిస్ వన్ is the inner. I mean this will go inside, and this is the shirt anamata baita, and the material is very nice, light yellow color. సో దీన్ని మనం డిఫరెంట్ వేస్గా స్టైల్ చేయొచ్చు. ఇది ఒక్కటే వేసుకోవచ్చు. యూ కెన్ పేర్ దిస్ ఇన్సైడ్ ఆర్ యూ కెన్ వేర్ ఇట్ సపరేట్లీ. సో ఐ ఫెల్ దిస్ ఇస్ క్యూట్. అండ్ ఇది నాకు 200 or 250 బాట్స్ అయ్యింది. So next one is this shirt anamata. It's kind of formal shirt, color block shirt I can say, and this is a shining material. The material is very nice. It's thick and కొంచెం క్లాసీగా కూడా ఉంది. ఒక సైడ్ వైట్ అండ్ ఒక సైడ్ ఇట్ ఈస్ పింక్ అండ్ బ్యాక్ అంతా లైట్ పింక్ అనమాట. సో this one also I got it for 250 I guess. Okay, ఆ రెండు కలిపి I paid 480 in that shop, 480 bahts. And the next one is this skirt. This is having some detailing over here at the back side, and it is claiming as only, ఇది ఎంత కరెక్టో నాకు తెలీదు కానీ యా ఇది ఒక డెనిమ్ స్కర్ట్. ఐ బాట్ దిస్ ఫర్ మై సిస్టర్ ఇన్ లా అండ్ ఐ బాట్ వన్ ఫర్ మై సెల్ఫ్ యాజ్ వెల్. ఇది మాత్రం 100 bahts పడింది. దిస్ ఈస్ ద వన్ విచ్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్. దిస్ ఈస్ ఆల్సో 100 bahts, సేమ్ డెనిమ్ స్కర్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ విచ్ ఐ బాట్ ఇస్ దిస్ క్యూట్ ఫ్రాక్. ఎంత క్యూట్ ఉందో చూడండి. కిడ్స్ది గిఫ్ట్ చేయడానికి తీసుకున్నాము. సో ఇది కూడా చాంగ్ మైలోనే తీసుకున్నాము. ఇట్లా ఎలిఫెంట్ డీటెయిలింగ్ ఉందన్నమాట. చాలా క్యూట్ ఉంది ఈ ఫ్రాక్. అండ్ క్వాలిటీ కాటన్ ఈజ్ ఆల్సో నైస్, అంటే దే ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దిస్ వన్. సో ఐ గాట్ దిస్ ఫర్ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ డాటర్ అనమాట. ఇట్ ఈస్ వెరీ క్యూట్. అండ్ నెక్స్ట్ వన్ వాట్ వీ గాట్ ఈజ్ దిస్ షర్ట్ ఫర్ మై హస్బెండ్. దిస్ ఈజ్ రియలీ నైస్. ఇక్కడ థ్రెడ్ డీటెయిలింగ్ వస్తుంది దీని మీద, ఇఫ్ యూ కెన్ సీ. నా సజెషన్ ఏంటంటే ఇలాంటి పీసెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ద వన్ విచ్ ఐమ్ గోయింగ్ టు షో యూ నెక్స్ట్ ఆల్సో, అండ్ ద ఫ్రాక్ విచ్ ఐ షోడ్ యూ. ఈ పీసెస్ చాంగ్ మైలోనే బాగున్నాయి. యూ విల్ నాట్ గెట్ దిస్ గుడ్ క్వాలిటీ ఆర్ యూ విల్ నాట్ గెట్ దీస్ మెనీ డిజైన్స్ ఇన్ బ్యాంకాక్. సో ఒకవేళ మీరు చాంగ్ మై వెళ్తే అండ్ ఇవి ఉంటే మీరు అక్కడే తీసుకోండి. నాలాగా బ్యాంకాక్లో కొందామని అనుకోకండి. వీ డిడ్ నాట్ గెట్ యూనిక్ పీసెస్ లైక్ హౌ వీ సా ఇన్ చాంగ్ మై. ఇక్కడే బాగుండే. దీస్ ఆల్ ఆర్ కాటన్ మెటీరియలే. ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 200 bahts ఐ గెస్. సో యా ఇది కూడా బాగుంది. అండ్ ఇదొక షర్ట్ సేమ్ అలాంటిది. దీని మీద కూడా థ్రెడ్ డీటెయిలింగ్ వచ్చింది, బట్ ఇన్ రెడ్ కలర్ అనమాట. ఇది కూడా చాంగ్ మైలోనే తీసుకున్నాము. ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చాం, ఆ బుద్ధా టెంపుల్. అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. సో
ఐల్ షో సమ్వేర్ ఆన్ ద స్క్రీన్. ఆ టెంపుల్ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ టెంపుల్కి ఒకవేళ మీరు వెళ్తే అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి వేర్ దే ఆర్ సెల్లింగ్ దిస్ స్టఫ్ అండ్ ఇట్ వాజ్ నైస్. సో యా, దిస్ ఈజ్ అనదర్ వన్ విచ్ వీ గాట్ ఫ్రమ్ చాంగ్ మై. So that's all about what I have bought in Chiang Mai. Next, moving on to Bangkok. నేను బ్యాంకాక్ వెళ్ళిన ఫస్ట్ డేనే ఐమ్ లైక్ టుడే ఈజ్ అ షాపింగ్ డే, లెట్స్ గో ఫర్ షాపింగ్ అన్నట్టు ఆ డే అంతా షాపింగే చేసాం. దట్ టు ఓన్లీ ఇన్ ప్లాటినం అండ్ ప్రతునం మార్కెట్. సో ప్లాటినం మాల్కి అట్లీస్ట్ 1 డే పెట్టుకోండి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. మాకైతే అంతే పట్టింది. సో సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నానో దోస్ ఆల్ ఆర్ ఫ్రమ్ ప్లాటినం మార్కెట్. సో this is one cute shirt anamata. It is very nice, like a statement one. Back side kuda ilane ochindi. I really like this one. So this one I bought from Platinum Mall. I don't know if it is 200 or 250 bahts. So I bought this in white color and I bought another one in powder blue as well. So yeah, అండ్ క్వాలిటీ అయితే నేను మెన్షన్ చేయనక్కర్లేదు, అన్ని టాప్ నాచ్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి క్వాలిటీ. మన దగ్గర కంటే కంపేర్ చేస్తే ఆ ప్రైజెస్కి మనకి చాలా మంచి క్వాలిటీ వస్తున్నట్టు అనిపించింది నాకు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఐ గాట్ దిస్ క్యూట్ టాప్ అనమాట. ఇట్లా కొరియన్ స్టైల్ టాప్. ఇక్కడ ఇట్లా ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్ వచ్చింది అండ్ దిస్ ఈజ్ అ స్మూత్ మెటీరియల్. సో yeah, this is a cute one which I got from Platinum Mall itself. ఇందాక తీసుకున్న గ్రీన్ కలర్ టాప్ ఉంది కదా, అదే షాప్లో ఐ హ్యావ్ బాట్ దిస్ ఫార్మల్ షర్ట్ యాజ్ వెల్. ఇది నేను ఆల్రెడీ వేసేసుకున్నా ఆఫీస్కి. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, అన్నీ చాలా కంఫర్టబుల్ ఉండే నాకు. సో ఇది కూడా అంతే 180 ఎంతో పడింది, నాకు అసలు ప్రైసెస్ గుర్తు రావట్లేవు ఇప్పుడు. బట్ అన్నీ వీ హ్యావ్ నాట్ స్పెండ్ మచ్. ఏదన్నా 200-250 బాట్స్ టు ద మ్యాక్స్. ఒక 2-3 ఉన్నాయి, నేను అవి చెప్తా. అదొక్కటే కొంచెం 400-450 ఆ రేంజ్లో తీసుకున్నాం. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ ఆర్ బిలో 250 అనుకోండి మీరు, అంతే. సో ద నెక్స్ట్ వన్ ఐ గాట్ ఈస్ దిస్, లైక్ అ సింగిల్ పీస్ అనుకోండి. మిడిల్లో మొత్తం బటన్స్ వచ్చాయి విత్ కాలర్ నెక్ అండ్ ఇట్స్ నాట్ కాటన్, ఐ థింక్ సమ్ మిక్స్డ్ మెటీరియల్. సో ఇదే ప్యాటర్న్లో వీ గాట్ 3 డ్రెస్సెస్ అనమాట, నాకు, మా అత్తమ్మకి అండ్ మా సిస్టర్ ఇన్ లాకి. సో ఇది కూడా 200 బాట్సే. ఇందాక చెప్పిన ప్యాటర్న్లోనే దిస్ ఈస్ ద సెకండ్ వన్. వీ గాట్ దిస్ ఇన్ గ్రీన్ షేడ్. ఇఫ్ యూ సీ, యా, ద సేమ్ కాలర్ ప్యాటర్న్ విత్ బటన్స్ కింది వరకు. Yeah, that's it pretty much about this. And andulone I got this for myself, this multi-color one, the same pattern. Everything costed me around 200 bahts for each one. So the next one which I'm going to show you, దీనికోసం అయితే నేను చాలా చూసా. అంటే నేను ప్లాటినం మాల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇలాంటి స్టఫ్ నాకు చాలా కనిపించింది. కానీ డిఫరెన్స్ ఏంటంటే క్లాత్. ఇప్పుడు లెనిన్ ఇది నాకు 400 బాట్స్ పడింది. లెనిన్లో అయితే ఇట్ ఈస్ కాస్టింగ్ యూ 690, 600, 550 బాట్స్ అట్లా ఉండే. బట్ నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది చూసాక. లెనిన్ తీసుకోవాల్సింది, దట్ వాజ్ లుకింగ్ ఈవెన్ మోర్ క్లాసీ అనిపించింది నాకు. ఓకే, బట్ ఎనీవే ఐ గాట్ దిస్ ఫర్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ లైక్ అ 2-piece సెట్. దిస్ ఈజ్ ద టాప్. ఇది లూజ్గానే ఉంటుంది అనుకుంటా. దిస్ ఈజ్ ద టాప్. కొంచెం జిగ్జాగ్గా ఉంది, కింద పౌడర్ బ్లూ కలర్ ఇలా వచ్చింది జిగ్జాగ్గా. అండ్ దిస్ ఈజ్ ద బాటమ్, అ ట్రౌజర్ కైండ్ ఆఫ్ వన్. సో యా, దిస్ వన్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ దిస్ ఇస్ 400 bahts. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది, లెనిన్లో తీసుకొని ఉంటే ఇంకా క్లాసీ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ లెనిన్, ఐ థింక్ ఇట్ ఈస్ రేయాన్ ఆర్ సంథింగ్. సో డిపెండింగ్ ఆన్ ద క్లాత్ ప్రైస్ కూడా వేరీ అయ్యింది. అండ్ ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ లెట్ యూ నో, లైక్ అక్కడ మనకి సైజెస్ దొరకవు. యూ కెనాట్ గో అండ్ ఆస్క్ ఫర్ స్మాల్, లార్జ్ ఆర్ మీడియం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీ సైజ్ అనమాట. సో
ఇట్ ఫిట్స్ అస్ అనుకుంటా, మీడియం టు లార్జ్ ఆర్ స్మాల్ టు లార్జ్ యూ కెన్ యాక్చువల్లీ మేనేజ్ ఐ గెస్. ఆర్ ఏమైనా కావాలంటే ఒక చిన్న స్టిచెస్ వేయించుకోవాలి, బట్ ఎవ్రీథింగ్ యూ గెట్ దేర్ ఇస్ ఫ్రీ సైజ్ అండ్ దేర్ స్టైల్ ఈజ్ లైక్ దట్. మీరు ఎవరు చూసినా దే విల్ వేర్ ఆల్ లూజ్ స్టఫ్, దే విల్ టక్ ఇన్ సైడ్. వాళ్ళకైతే బాగుంది, నాకు అనిపించింది మనం వేసుకుంటే ఎవరిదో అడుక్కొని వచ్చి వేసుకున్నట్టు ఉంటుందేమో అని నాకు అనిపించింది. బట్ దే వర్ లుకింగ్ క్యూట్ ఇన్ దోస్ స్టైల్. సో యా, యూ విల్ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. లైక్ మనకు సైజెస్ అయితే మోస్ట్లీ అవైలబుల్ ఉండవు, అన్నీ ఫ్రీ సైజెసే ఉంటాయి. సో అందులో నుంచే పిక్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ మై ఫేవరెట్. దిస్ ఈజ్ అ స్కర్ట్ అనమాట. కింద అసిమెట్రికల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇది లెనిన్ మెటీరియలే. లైక్ ఐ సెడ్, నేను ఫస్ట్ డే బ్యాంకాక్ రాగానే ఐ వెంట్ టు ప్లాటినం మాల్ అని చెప్పా కదా, నాకు అప్పుడు ఇది కనిపించింది. బట్ ఐ వాజ్ హెసిటేటింగ్, తీసుకోవాలా వద్దా అని చెప్పి నేను తీసుకోలేదు. ఆ నెక్స్ట్ డే ఆ నైట్ నిద్రపోయాక నిద్రలో కూడా నాకు ఇదే వచ్చింది, ఇది కొనలేదు అని చెప్పి. సో మళ్ళీ మేము నెక్స్ట్ టైం ప్లాటినం మాల్ వెళ్ళినప్పుడు, అంటే మా హోటల్కి చాలా దగ్గర ఉండే అనమాట ప్లాటినం మాల్. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ ప్లాటినం మాల్కి వెళ్ళినప్పుడు అదే పనిగా ఇది వెతికి కొనుక్కొని వచ్చానమాట. ద మెటీరియల్ ఈజ్ సో నైస్, ఎంత సాఫ్ట్ ఉంది, ఎంత బ్రీతబుల్ ఉందంటే యుల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ నాకు ఎందుకో ఈ స్టైల్ బాగా నచ్చింది. ఇఫ్ యూ కెన్ స్టైల్ ఇట్, పేర్ ఇట్ విత్ అ గుడ్ టాప్ అండ్ యాక్సెసరైజ్, ఇట్స్ గోయింగ్ టు లుక్ సో క్యూట్ అనిపించింది నాకు. సో ఐ గాట్ దిస్ అండ్ దిస్ ఇస్ 300 bahts అనుకో. నెక్స్ట్ వన్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ప్లాటినం మాల్ ఈజ్ దిస్ క్యూట్ డ్రెస్. అండ్ యాక్చువల్లీ చాలా బాగుంది ఈ డ్రెస్, పార్టీ వేర్ కైండ్ ఆఫ్ ఫీల్స్ వస్తున్నాయి నాకు. ఇది ఇక్కడ ప్యాటర్న్ కూడా బాగుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వెల్, అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. బట్ యా, ఇఫ్ యూ కెన్ సీ ద ప్యాటర్న్ హియర్, కొంచెం డీటెయిలింగ్ అయితే వెళ్తుంది ఇక్కడ, నీ లెంత్ వరకు వస్తుంది. అండ్ ఈ మెటీరియల్ కూడా చాలా షైన్ ఉంది. కెమెరాలో మీకు అర్థం కావట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా క్లాసీ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ కాస్ట్లీ థింగ్ విచ్ ఐ గాట్. దిస్ ఈజ్ ఫర్ 450 bahts. నేను యాక్చువల్లీ ఇంకొంచెం తక్కువకి అడిగిన ఆమె ఇస్తుండేనేమో. నేను 450 అని అనగానే ఓకే తీసుకోండి అనుకున్నా. ఐ థాట్ అయ్యో 300కో 350కో అడగాల్సిందే అని చెప్పేసి నాకు అనిపించింది. దిస్ వన్ ఐ గాట్ ఇన్ ప్లాటినం ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో యా, దిస్ ఈజ్ వెరీ నైస్ వన్. పర్లేదు, 450 మన దగ్గర ఇంతకన్నా ఎక్కువనే ఉంటుంది అని అనిపించింది నాకు. అండ్ దిస్ కలర్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ కలర్, సో ఐ థాట్ ఐల్ గెట్ ఇట్. అండ్ ద లాస్ట్ స్టఫ్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ప్లాటినం మాల్ ఈజ్ దిస్ ట్యూనిక్ అనుకోవచ్చు. కైండ్ ఆఫ్ యూ కెన్ వేర్ ఇట్ ఆన్ జీన్స్ అనమాట. కొంచెం లాంగ్గానే ఉంది, ట్యూనిక్ లాగా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అవుతుంది. ఇది నేను మా అత్తమ్మ కోసం తీసుకున్నా. దీనిపైన ఒక ఆర్గాన్జా మెటీరియల్ ఉంది, చూస్తే లైనింగ్ ఇస్ కాటన్ ఐ గెస్. సో ఆర్గాన్జా మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఐ థాట్ వాళ్ళకి థెల్ ఫీల్ కంఫర్టబుల్ టు వేర్ ఆన్ జీన్స్ అండ్ ఆల్, కొంచెం చేంజ్ కోసము. అండ్ ఐ బాట్ దిస్ కైండ్ ఆఫ్ సిమిలర్ వన్ ఫర్ మై మామ్ యాజ్ వెల్, కానీ అది నేను మా మమ్మీకి ఇచ్చేసిన, ఇక్కడ నా దగ్గర లేదు. సో యా, ఇది కూడా అంతే 200 bahts అనుకుంటా. So that's it for what I got from Platinum Mall. I got some accessories, like I got few earrings anamata. Anything you take, it's 20 bahts. Like okavela 10 తీసుకుంటే 1 you get for free anamata. So అవైతే నేను ఎప్పుడైనా స్టైలింగ్ చేసినప్పుడు చూపిస్తా, అదర్వైజ్ ద వీడియో ఈజ్ గోయింగ్ టు బి సో లెంతీ. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు చాటు చాక్ మార్కెట్, నా ఫేవరెట్ మార్కెట్. నాకు అనిపించింది ఫస్టే దీనికి వెళ్ళాల్సింది అని చెప్పేసి. ఇక్కడ కొంచెం యూనిక్గా ఉండే స్టఫ్, అంటే కాస్ట్ కూడా ఉంది, బట్ ఆ స్టఫ్ యూనిక్గా ఉంది నాకు అనిపించింది. అంటే తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి, ఎక్కువ ప్రైస్లో కూడా మనకు దొరుకుతుంది. కొంచెం యూనిక్ స్టఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం యూ కెన్ గో టు చాటు చాక్ మార్కెట్ అండ్ బీ వెరీ పేషెంట్. ఇట్స్ అ వెరీ బిగ్ మార్కెట్ అనమాట. అండ్ ఇట్స్ ఓపెన్ ఓన్లీ ఆన్ ద వీకెండ్, సాటర్డే అండ్ సండే. సో యా, చాలా వేడిగా కూడా ఉంటుంది, బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో యా, చాటు చాక్ మార్కెట్లో ద ఫస్ట్ వన్ విచ్ ఐ గాట్ ఇస్ దిస్. నేను ఒక 4 pieces 3 pieces ఒక్కటే స్టోర్లో తీసుకున్నా. వాట్ ఎవర్ యూ గెట్, ఇట్ ఈస్ ఫర్ 250 or 200 bahts ఐ గెస్. అక్కడ డ్యూబ్స్ ఉన్నాయి అన్నీ, అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ డ్యూబ్స్ ఉన్నాయి. అవి ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి నాకు తెలియదు, బట్ చూడ్డానికి అయితే బాగుంది. ఐ గాట్ ఇట్ అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్.
ఇది నాకు కొంచెం వింటేజ్ ఫీల్స్ ఇస్తుండే, నాకు నచ్చింది. ఎక్కువేం లేదు డీటెయిలింగ్, బట్ ఇట్ వాస్ లుకింగ్ క్యూట్. దీని మీద కింద బ్రౌన్ బూట్స్ అట్లా వేసుకొని స్టైల్ చేస్తే ఇట్ విల్ లుక్ క్యూట్ అనిపించింది నాకు, వింటేజ్ లాగా అనిపించింది. సో యా, కాలర్ నెక్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ డీటెయిలింగ్ హియర్. అండ్ ఇక్కడ కొంచెం మన వేస్ట్ దగ్గర టైట్గా ఉంది, కొంచెం ఎలాస్టిక్ లాగా ఇచ్చారు. అండ్ యా, ఇది నీ బిలోకే వస్తుంది, కిందంతా ప్లేన్. సో ఐ రియలీ లైక్ దిస్ వన్, మంచిగా అనిపించింది నాకు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అనమాట. సో ద నెక్స్ట్ వన్ విచ్ ఐ గాట్ ఈజ్ దిస్ వైట్ వన్. ఇదైతే అనురాగ్ సెలెక్షన్. ఈ లైక్ ఇట్ అలాట్. అంటే దీన్ని ఐరన్ చేయాలి, ఇలా చూస్తే మీకు ఏమర్థమవుతుందో. ఇట్ ఈస్ లైక్ షర్ట్ మోడల్ విచ్, ఇది వన్ పీసే, నీ వర్క్ వస్తుంది, బట్ ఈ మిడిల్లో ఇలాంటి డీటెయిలింగ్ ఇచ్చాడు. యూ కెన్ టై ఇట్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్, ఎంత కావాలంటే అంత. దీన్ని ఐరన్ చేయాలి యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ యూనిక్, నాకు మంచిగా అనిపించింది, వేసుకుంటే క్లాసీగా ఉంటుంది అనిపించింది. సో దిస్ ఈస్ ద అదర్ వన్. దిస్ ఐ గాట్ ఫ్రమ్ మై సిస్టర్ ఇన్ లా. It is looking cute kada, different unde. Last one which I got from that same shop in Chatu Chak market is this one. Idi I think you can style it the way it is. Lopal em eskokunda kuda we can style it, or otherwise you can, you know, wear something inside and put your creativity in and style this. Idi koncham thick material and it is shining also, chocolate brown color. I liked it, బాగుంది. అండ్ ఇది చాలా లాంగ్ ఉంది, ఆల్మోస్ట్ యాంకిల్ వరకు. ద సేమ్ వన్, ఇట్స్ గోయింగ్ ఆన్ అంటిల్ డౌన్ అనమాట. సో దిస్ ఈస్ ద లాస్ట్ వన్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ దట్ షాప్. అండ్ యాజ్ ఐ సెట్, ఈచ్ వన్ ఈస్ ఫర్ 200 bahts. ఇది చాలా థిక్ ఉంది మెటీరియల్, క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు 200 bahtsకి ఇట్లాంటిది మన దగ్గర 200 అంటే యూ హ్యావ్ టు డూ మల్టిప్లై ఇంటూ 2.5. సో I thought it's worth, బాగుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఐ బాట్ సమ్ క్యూట్ నైట్ డ్రెస్సెస్ అనమాట. అక్కడ నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుండే, నేను ప్లాటినం మాల్లో కూడా చూసా, చాలా ఉండే. బట్ నిజంగా బాగున్నాయి, అంత మెటీరియల్ వాజ్ సో కంఫర్టబుల్. కానీ ఇట్ వాజ్ అరౌండ్ 300, 350 ఆర్ 400 bahts. అరే ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నైట్ డ్రెస్సెస్కి అంత ఎందుకు పెట్టాలి అని చెప్పి నేను కొనలేదు. అండ్ చాతు చాక్ మార్కెట్ అయిపోయి లైక్ వీఆర్ రిటర్నింగ్, అప్పుడు ఇవి కనిపించింది, బై ఎనీథింగ్ ఫర్ 100 bahts అని చెప్పి. సో ఇవి షార్ట్స్, నాట్ ద పైజామా వన్, షార్ట్స్ అనమాట. దీని టాప్ ఇలా వచ్చింది. ఇట్ ఇస్ సో క్యూట్, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తున్నాయి. ఐ థింక్ నైట్ డ్రెస్సెస్ షుడ్ బీ లైక్ దిస్, వెరీ ప్లెజెంట్, కామ్, పీస్ఫుల్ లాగా. సో ఐ లైక్ దిస్ వన్. దిస్ ఇస్ ఫర్ 100 bahts. Yeah, the next one which I got in the same shop, that is also for 100 bahts, is this another cute one. దానికి కాలర్ వచ్చింది, దీనికి ఇలా వచ్చింది అనమాట, విత్ 2 pockets. యా, 2 pockets అండ్ రఫుల్స్ బిలో. ఇది కూడా క్యూట్ ఉంది కదా. సో దాని బాటమ్ వచ్చేసి ఇది. మెటీరియల్ ఇస్ కాటన్, ప్యూర్ కాటన్. అండ్ నెక్స్ట్ వన్ టై అండ్ డై అయితే చాలా ఉండే చాటు చాక్ మార్కెట్లో. మన దగ్గర టీ షర్ట్స్ అవి ఇవి చూసాను కదా, వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉండే. అంటే టాప్స్, డ్రెస్సెస్, డంగ్రీస్ అట్లా చాలా ఉండే టై అండ్ డైలో. బట్ ఇట్ వాజ్ కాస్ట్లీ అనే చెప్పాలి, 300-350 bahts ఉండే. సో నేను లైట్ తీసుకున్నా, కానీ ఎక్కడో నాకు ఇది కనిపించింది. ఇది 150 bahts అనుకుంటా. ఇది కూడా నైట్ డ్రెస్సే, లూజ్ బాక్సీ ఫిట్ లాగా వచ్చింది, లూజ్గా. Yeah, and this is the bottom. పాపం అనురాగ్ కూడా టై అండ్ డైలో తీసుకుందామని చాలా చూసాడు, బట్ వాళ్ళకి అది చాలా కాస్ట్లీ ఉండే. సో లక్కీలీ ఐ గాట్ దిస్, ఒకటన్నా తీసుకున్నాము. సో దిస్ ఇస్ వాట్ ఐ గాట్ ఇన్ చాటు చాక్ మార్కెట్. యాక్చువల్లీ ఐ ఫర్గాట్, ఐ గాట్ ఫ్యూ యాక్సెసరీస్ ఆల్సో ఫ్రమ్ చాటు చాక్ మార్కెట్. ద వన్ ఈజ్ దిస్ బ్యాగ్ అనమాట. ఇది నేను ఏదో ఎవరికో తీసుకుందామని చెప్పి నాకే తీసుకున్నా, నాకు నచ్చింది, క్యూట్. నా దగ్గర ఇట్లాంటిది అసలు లేదు, ఇట్లా ఫుల్ కలర్ఫుల్ లాగా నేను ఇప్పటివరకు వాడలే. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ సటిల్, బ్లాక్, క్రీమ్ అట్లా. సో ఐ థాట్ ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇట్ ఈస్ నైస్. ఎప్పుడైనా బోరింగ్ క్లోత్స్ వేసుకున్నప్పుడు ఐ కెన్ జస్ట్ యాడ్ దిస్ వన్. సో యా, ఐ గాట్ దిస్. ఇది ఎంత
100 బాత్స్ ఆర్ 120 బాత్స్ ఏమో నాకు గుర్తులేదు, సమ్వేర్ బిట్వీన్ 100 to 150. దీంట్లో అయితే చాలా పార్టీషన్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ నైస్. సో దిస్ వన్ ఐ గాట్ ఫ్రమ్ చాటుచక్ మార్కెట్ అండ్ ఐ గాట్ వన్ క్యూట్ నెక్లెస్ అనమాట. ఇట్స్ నాట్, అసలు నేను ఈ షాపింగ్ అన్నీ చేసి ఎంత హ్యాపీ ఫీల్ అయినా ఇది ఒక్కటి కొనుక్కొని అంత హ్యాపీ ఫీల్ అయినా. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. మన దగ్గర కూడా కనిపిస్తాయి ఇలాంటివి, బట్ అది అర్థమైపోతుంది అవేవో స్టోన్స్, అవేవో 100 రూపీస్ స్టఫ్ అన్నట్టుగా మన దగ్గర అర్థమైపోతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. ఐ డోంట్ నో ఇఫ్ ద కెమెరా ఈజ్ డూయింగ్ ద జస్టిస్. ఎంత బాగుందంటే ఇట్లాంటి ఎస్ ష్యూర్లీ మన దగ్గర దొరుకుతాయి 100 రూపీస్కి అట్లా ఆ క్రిస్టల్స్ తోటి. బట్ దిస్ క్రిస్టల్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్, చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చింది. అండ్ దీస్ ఆర్ హ్యాండ్మేడ్ అంట టోటలీ. సో ఐ గాట్ దిస్. తీసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాను నేను, ఎందుకంటే నాకు బాగానే పడ్డది ఇది. 400 బాత్స్ వరకు అయ్యింది. బాగా బార్గెన్ చేసి తీసుకున్నా. ఐ వాజ్ సో హ్యాపీ టు గెట్ దిస్ వన్. చెప్తున్నా కదా, అది అంత షాపింగ్ ఒక లెవెల్ అయితే ఇది ఒక్కటి కొనగానే నా ఫేస్ వెలిగిపోయింది అనమాట, అంత బాగుండే. యూ కెన్ సీ అది ఎట్లా మెరుస్తున్నాయి అని చెప్పి. అస్సలు చీప్గా అయితే అస్సలు లేవు, చీప్ స్టఫ్ లాగా కనిపించట్లేదు ఇది. సో ఐ థాట్ ఐల్ గెట్ ఇయర్ రింగ్స్ ఆల్సో దీనికి, ఎందుకంటే ఇది వేసుకుంటే యూ నీడ్ సంథింగ్ ఫర్ యువర్ ఇయర్ రింగ్స్ యాజ్ వెల్. కానీ మళ్ళీ మనకి అలాంటి స్టఫ్ హైదరాబాద్లో దొరకదు కదా. సో ఐ థాట్ ఐల్ గెట్ సంథింగ్ మ్యాచింగ్ ఫర్ దిస్ అండ్ ఐ గాట్ దీస్ ఇయర్ రింగ్స్. దీస్ ఆర్ ఆల్సో క్యూట్. ఇంకా మంచివి కూడా ఉన్నాయి, కానీ అవి చాలా కాస్ట్లీ ఉండే. సో ఇంకా నేను కాంప్రమైజ్ అయిపోయి ఈ రేంజ్లో తీసుకున్నా. సో ఇవి రెండు కలిపి నాకు 400 బాత్స్ అయ్యింది అనుకుంటా. సో ఐ గాట్ దిస్ ఫ్రమ్ చాటుచక్ మార్కెట్ అండ్ ఐ గాట్ ఫోన్ కేస్ యాజ్ వెల్. ఇవి 100 బాత్స్. ఇంకొకటి నా ఫోన్కి ఉంది. సో దిస్ is 100 baht which I got from Chatuchak market. And moving on we have Pratunam market. నేను ప్రతునం మార్కెట్లో పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు, చాలా తక్కువ చేశాను. ఐ విల్ షో వాట్ ఐ గాట్ ఫ్రమ్ ప్రతునం మార్కెట్ యాజ్ వెల్. ఐ గాట్ దిస్ క్రాక్స్ అండ్ ఇంకా ప్రతునం మార్కెట్లో ఏం కొన్నామంటే ఈ షర్ట్స్ కొన్నాము. దీస్ ఆర్ ఆల్సో ఫర్ గిఫ్టింగ్ పర్పస్ ఓన్లీ. సో చెప్పా కదా, నాకు చాంగ్మైలోనే ఈ వెరైటీస్ చాలా నచ్చినాయి, బ్యాంకాక్లో అంత లేకుండే అనమాట. అందుకే చెప్తున్నా, ఒకవేళ మీరు చాంగ్మై ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీకు ఇవి కనిపిస్తే అక్కడే కొనుక్కోండి. బ్యాంకాక్లో అయితే అంత మంచిగా దొరకవు. ఇదైతే తీసుకున్నాం ప్రతునం మార్కెట్లో. ప్రైజెస్ అయితే సేమ్ ఉండే అక్కడ ఇక్కడ, బట్ వెరైటీస్ అయితే లేవు బ్యాంకాక్లో చాంగ్మైతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వన్ వి గాట్ ఈస్ దిస్ వన్. ఇది కూడా ప్రతునం మార్కెట్లోనే తీసుకున్నాము. ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో యా, ఇట్లాంటివి ఇంకొక 2 తీసుకున్నాము చాంగ్మైలో, మా డాడీకి మా అంకుల్కి, కానీ అవి వాళ్ళకి ఇచ్చేసి ఆల్రెడీ. సో ఐ డోంట్ హ్యావ్ దెమ్ విత్ మీ. అవి కూడా నేను ఫస్ట్ చూపించిన కైండే అనమాట. సో I think yeah, it's pretty much this what I bought from Bangkok. I have more stuff what my husband bought, but అది చేస్తే ఇంకా లెంతీ అయిపోతుంది వీడియో. For now I'm showing what I bought for myself and few stuff from my husband which were unique, so that మీకేమైనా యూజ్ అవుతుంది అనేసి చూపించాను. దట్స్ ఇట్ ఫర్ ద హాల్. ఇదే నేను కొన్నవి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ ఐ సైడ్ నాకు చాంగ్మైలో స్టఫ్ చాలా చాలా నచ్చింది. కొన్ని స్టాల్స్ కొన్నే ఉండే, బట్ ఉన్నవి ఉన్నంత వరకు క్యూట్ అంటే క్యూట్ స్టఫ్ ఉంది. సో ఇఫ్ యూ గో దేర్ I highly recommend you to get some stuff from Chiang Mai as well. And yeah, bargaining నాకైతే వర్కౌట్ కాలేదు. ఐ డోంట్ నో, లైక్ వేరే వాళ్ళకి ఏమైనా వర్కౌట్ అయి ఉంటుందేమో అని చెప్పి. నాకైతే మహా బార్గెన్ చేస్తే ఒక 20 బాత్స్ ఏమైనా తగ్గించుంటారు అంతే. హోల్సేల్గా అంటే 2-3 పీసెస్ తీసుకుంటే అయితే మనకు తక్కువ పడుతుంది. అండ్ యా, దేర్ ఈజ్ అనదర్ ప్లేస్ కాల్ ఇందిరా స్క్వేర్ అనమాట. ప్రతునం మార్కెట్ ప్లాటినం మాల్ దగ్గరనే ఉంది. అదైతే మొత్తం ఇండియన్ మార్కెట్ లాగానే ఉందన్నమాట. అక్కడ సెల్ చేసే వాళ్ళు ఇండియన్సే ఉన్నారు, కొనేవాళ్ళు ఇండియన్సే ఉన్నారు. అందులోకి వెళ్తే ఏంటి బ్యాంకాక్లో ఉన్నామా ఢిల్లీలో ఉన్నామా అర్థం కావట్లేదు, అందరు వాళ్ళే ఉన్నారు. బట్ అదైతే హోల్సేల్ మార్కెట్, మనకు కొంచెం తక్కువ ప్రైస్కే వస్తుంది. మై హస్బెండ్ గాట్ వన్ టాయ్ కార్ టాయ్ అనమాట.
రిమోట్ కంట్రోల్ వన్. హీ లైక్డ్ ఇట్ సో మచ్, సో హీ గాట్ దట్ ఫర్ హిమ్సెల్ఫ్. అది నా దగ్గర లేదు, ఇప్పుడు అది ఎక్కడ ఉందో నాకు తెలీదు. సో ఐ ట్రై టు మేక్ అ షార్ట్ వీడియో అండ్ షో ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ హాల్. మీకు అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నా అండ్ ఎంజాయ్ కూడా చేశారు అనుకుంటున్నా. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. It would boost me to make many videos like this. And also please let me know what you liked in the comment section, and please like and share this video. Thank you.